విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మే 23న బస్టాండ్లో 2 మృతదేహాలను గుర్తించారు. 42, 44 ప్లాట్ఫామ్స్ వద్ద మృతదేహాలు లభించాయి. అనాథ శవాలుగా గుర్తించిన కృష్ణలంక పోలీసులు వాటిని ప్రజారోగ్య కారణాలతో స్వర్గపురికి తరలించామని మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు. వాటిని దహనం చేయాలని కోరారు. అయితే 23న ఒకే మృతదేహం వచ్చినట్టు రికార్డులు రాశారు స్వర్గపురి సిబ్బంది. మరో మృతదేహం వివరాలు నమోదు చేయలేదు. అలాగే 23న తరలించినట్టు తెలిపిన మృతదేహానికి సంబంధించిన లెటర్పై 24వ తేదీ స్టాంప్ ఉంది. లెటర్లో ఏజ్ డీటెయిల్స్ కొట్టివేసినట్టుగా ఉంది. నిజానికి రాత్రి 8 గంటల తర్వాత మృతదేహాలు వస్తే స్వర్గపురి సిబ్బంది తీసుకోరు. సాయంత్రం 6 గంటలలోపు వచ్చిన మృతదేహాలనే తీసుకుంటారు. 23న రాత్రి 8 గంటల తర్వాత 2 మృతదేహాలు వచ్చినప్పటికీ నిబంధనలకు వ్యతిరేకంగా లోపలికి అనుమతించారు స్వర్గపురి సిబ్బంది. పోలీసుల ఒత్తిడితోనే మృతదేహాలను తీసుకొని రాత్రి అక్కడే ఉంచి ఉదయం దహనం చేసినట్లు చెప్పారు సిబ్బంది. అయితే ఆ రోజు రాత్రి 2 మృతదేహాలు వస్తే ఒకటే వచ్చినట్టు ఎందుకు నమోదు చేశారనేదే ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో అయితే కొత్త విషయాలు అయితే తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కృష్ణలంక సాయి కృష్ణ కేసులో అనేక కీలక విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇప్పటికే సిట్ బృందం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్పీడప్ చేసింది. డే 1లో అనేక కీలక విషయాలు కూడా బయటకు వచ్చినాయి. అయితే నిన్న ఫస్ట్ హాఫ్ లో అటు ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగారు. అయితే దీనికి సంబంధించి అటు సాయి కృష్ణ అదృశ్యం, అదేవిధంగా ఆ మర్డర్ కు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా అటు కేసు ఏమైందనే దానిపైన ఒక చిన్న క్లూ కూడా బయటపడలేదు. అయితే అటు తల్లి ప్రధానంగా దీనికి సంబంధించి అనేక ఆరోపణలు చేశారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో అటు పూర్తిగా దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఇప్పటికీ సాయి కృష్ణకు సంబంధించిన చాలా అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అటు పూర్తిగా సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి. ఎవిడెన్స్లన్నీ కూడా మొత్తం ఎక్కడ కూడా లేకుండా జాగ్రత్త పడారని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ అన్నిటికి సంబంధించి ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగుతా ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే కొన్ని కీలక అంశాలు ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ సాయి కృష్ణ కేసులో కొత్త అనుమానం కూడా ఇప్పుడు ఒకటి బయటకు వస్తా ఉంది. 23వ తేదీన బస్టాండ్ లో 2 డెడ్ బాడీలు కనిపించినాయి. దానికి సంబంధించి అనాథ శవాలుగా గుర్తించి మున్సిపాలిటీకి కృష్ణలంక పోలీసులు లేఖ రాశారు. ప్రజారోగ్య కారణాల రీత్యా స్వర్గపురికి తరలించాము, దహనం చేయాలని కూడా పోలీసులు లేఖలో పేర్కొన్నారు. అయితే 23వ తేదీ ఒక మృతదేహం మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు రికార్డులో సిబ్బంది అదంతా కూడా నోట్ చేశారు. అయితే మరో మృతదేహం పేరు ఎందుకు నమోదు చేయలేదనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దాంతో పాటు అటు 23వ తేదీ తరలించినట్టు పేర్కొన్న మృతదేహం లెటర్ పై 24వ తేదీ స్టాంప్ కూడా ఉండడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తా ఉంది. దాంతో పాటు ముఖ్యంగా లేఖలో రాసిన ఏజ్ వద్ద మొత్తం అంతా కూడా దాన్ని కొట్టేసినట్టు కూడా క్లియర్ గా దాంట్లో కనిపిస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చాలా కీలకమైన ఆధారాలతో ఇప్పుడు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. దాంతో పాటు అటు పోలీసులు ఒత్తిడితోనే రాత్రి అక్కడి నుంచి ఉదయం దహనం చేసినట్టు కూడా అక్కడ సిబ్బంది చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ చూడొచ్చు. ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగానే ఇక్కడంతా కూడా జరిగింది. దాంతో పాటు విచారణ తీసుకొచ్చారు, లాకప్ డెత్ చేశారని చెప్పి కూడా తల్లి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా కీలకంగా మారినాయి. అయితే ఈ సీసీ కెమెరాలు కూడా పూర్తిగా మాయం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే మట్టుకి సిట్ బృందం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. రైట్, థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.